వెయిట్ లాస్ చేయాలి అంటే ఈ వెయిట్స్ అన్నీ ఉండాలి. దాంతోపాటు ఇది ఉండాలి, ఇవి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేకనే ఇంట్లోనే వెయిట్ లాస్ చేసేకి మీరు ట్రై చేస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్ వీడియో మీకు. హలో అండి, నమస్తే అందరికీ. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి స్వాగతం. ఇది ఫస్ట్ ఎపిసోడ్. మీరు వెయిట్ లాస్ హోమ్లో చేయండి, జిమ్లో చేయండి. మెయిన్గా రెండు విషయాలు మనం కన్సిడర్ చేయాలి. ఒకటి వచ్చేసి ఎక్సర్సైజ్, రెండు వచ్చేసి డయట్. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ గురించి కంప్లీట్గా చూస్తాము. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా కూడా వార్మప్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను ఇప్పుడు వార్మప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వార్మప్ ఎక్సర్సైజ్లన్నీ మీరు 3 days వరకు 3 రౌండ్స్ చేసి ఫినిష్ చేయాలి. ఈ వార్మప్ తర్వాత చూపించే ఎక్సర్సైజ్లు ఏమున్నాయో అవి 3 days తర్వాత మీరు డైలీ ఇంక్లూడ్ చేయాలి. లేదు ఫస్ట్ రోజు నేను ఈ వీడియోలో చూపించే ఎక్సర్సైజెస్, వార్మప్ అన్నీ ఇంక్లూడ్ చేశారంటే బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేసి మీరు కంటిన్యూ చేయలేరు. సో ఇప్పుడు చూపించే వార్మప్ ఎక్సర్సైజ్ 3 రౌండ్స్ లైక్ 3 days వరకు. ఈ వార్మప్ ఎక్సర్సైజ్లన్నీ ఒక్కొక్క వేరియేషన్ 20 కౌంట్స్ లాగా 3 రౌండ్స్ చేయండి. ఒక్కొక్క రౌండ్ చేసిన తర్వాత ఒక 20 to 30 సెకండ్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సైడ్ బెండ్ ఉంది చూడండి, లైక్ 1 1 2 2 లైక్ ఈచ్ సైడ్ చేసి 20 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలాగా 3 రౌండ్స్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్. ఇలా ప్రతి వేరియేషన్ని ప్రాపర్గా రెస్ట్ తీసుకొని చేయండి, లేకపోతే హెవీగా ఫీల్ అవుతుంది. మీరు కంటిన్యూ చేసేకి చాలా టఫ్ అయిపోతుంది. ఇది 3 days వరకునే. 3 days తర్వాత ఈ వార్మప్ స్టార్టింగ్లో 1 రౌండ్ చేసేసి రెస్ట్ తీసుకొని తర్వాత నేను నెక్స్ట్ చూపించే ఎక్సర్సైజ్లు చేశారంటే మనకి ఇంజురీస్ అన్ని చాలా వరకు అవాయిడ్ అవుతాయి. దాంతోపాటు బాడీ బాగా రియాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ వార్మప్లని 1 రౌండ్ చేసి నేను నెక్స్ట్ చూపించే ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేసేయచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మీ బాడీ ఎలా చెప్తుందో ఒకసారి దాన్ని రియాక్షన్ చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే మంచిది. క్లీన్గా వీడియోని పాస్ చేసి ఎవ్రీ వేరియేషన్ క్లీన్గా అబ్జర్వ్ చేసి చేయండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు చేస్తుండే వేరియేషన్ వచ్చేసి సైడ్ లంజెస్ అంటారు. ఈచ్ సైడ్ 23 రౌండ్స్ చేయండి. కాళ్ళు షోల్డర్ కంటే చాలా వెయిట్ పెట్టుకుని టోస్ ఒక సైడ్ కి తిప్పి చేయాల్సి ఉంటుంది. ఇది అయిన వెంటనే లాస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్. దీన్ని ఫ్రీ స్క్వాట్స్ అంటారు. కరెక్ట్ గా లెగ్స్ మీ షోల్డర్ వెయిట్ పెట్టుకుని డౌన్ అండ్ అప్ చేయాలి. బ్యాక్ స్టిఫ్ గా ఉండాలి. చూడండి, వెయిట్ లాస్ అనగానే మనలో చాలా మంది స్పాట్ రిడక్షన్ ని ట్రై చేస్తారు. లైక్ కొంతమంది నాకు కడుపులో ఉండే ఫ్యాట్ పోతే చాలు, గ్లూట్స్ లో ఉండే ఫ్యాట్ పోతే చాలు ఇలాగని అంటారు. దాన్ని స్పాట్ రిడక్షన్ అంటారు. స్పాట్ రిడక్షన్ అనే కాన్సెప్ట్ మన బాడీకి వర్కౌట్ అవ్వదు. బాడీ ఎప్పుడు ఓవరాల్గానే రియాక్ట్ అవుతుంది. మనము హోల్ బాడీనే యాక్టివేట్ చేసి ట్రై చేయాలి. లైక్ అన్ని మజిల్ పైన ఫోకస్ చేయాలి, యాబ్స్ పైన ఫోకస్ చేయాలి. కాకపోతే ఇదంతా ఎవ్రీడే చేస్తే ఓవర్ ట్రైన్ అయిపోతుంది. అందుకే వర్కౌట్ని స్ప్లిట్ చేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు వర్కౌట్ని ఎలా స్ప్లిట్ చేయాలో చూపిస్తాను. మీకు వర్కౌట్ స్ప్లిట్ ఎలా చేశానంటే ఎవ్రీ బాడీ పార్ట్కి వీక్లీ 2 వర్కౌట్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ అనుకోండి, దానికి వారంలో 2 రోజులు ఉంటుంది. మండే చేసిండే ఎక్సర్సైజ్ మీకు థర్స్డే కూడా వస్తుంది, ట్యూస్డే చేసిండేది ఫ్రైడే కూడా వస్తుంది, వెడ్నెస్డే చేసిండేది సాటర్డే కూడా వస్తుంది. కంప్లీట్ వర్కౌట్ ఏ డే ఏమేమి చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి అని కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు దాన్ని చూసి ఫాలో అవుతే చాలు. ఇప్పుడు చూపిస్తున్న ఎక్సర్సైజ్లు ఒకటి మిస్ కాకుండా చూసుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది. క్లీన్గా వీడియోని కావాలంటే పాస్ చేసుకొని ఒక్కొక్క ఎక్సర్సైజ్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ప్రాపర్ ఫామ్తో చేయండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు చూపిస్తున్న ఎక్సర్సైజ్ ట్రెడిషనల్ క్రంచెస్. ఇది అబ్డామినల్ ఎక్సర్సైజ్. ఇది బేసిక్. ఇది 25 into 5 sets చేయండి. దీని తర్వాత కార్డియో కోసము జంపింగ్ జాక్స్ కానీ స్కిప్పింగ్ కానీ చేసి నెక్స్ట్ డే ట్యూస్డే బ్యాక్ కి టోటల్ 100 పుల్అప్ చేసి ట్రై చేయండి. స్టార్టింగ్ లో టఫ్ అవుతుంది, చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ ని పంచింగ్స్ అంటారు. సో దీనివల్ల లాట్స్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆ లాట్స్ మజిల్ స్ట్రెచ్ అయ్యేలాగా ఫోర్స్ గా ఇలా కిక్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత లోవర్ అబ్డామినల్ కి ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ లెగ్ రైజెస్. ఫ్లాట్ గా పడుకొని నడుమును బాగా కంట్రోల్ పెట్టుకొని ఇట్లా లెగ్ రైజ్ చేయాలి. ఇది వచ్చేసి లోయర్ యాబ్స్ కి. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బైసిప్స్. బైసిప్స్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే నార్మల్ పుషప్స్ లాగానే, కాకపోతే ఫింగర్స్ టువర్డ్స్ ద టోస్ ఉంటాయి. మీ ఫింగర్స్ ని రివర్స్ ప్లేస్ చేసి తర్వాత పుష్ చేయండి. దట్ ఈస్ ఫర్ బైసిప్స్. నెక్స్ట్ వన్ టవల్ పుల్స్. ఈచ్ సైడ్ లో ఒక చేయిలో పెట్టుకొని ఇంకో చేయితో బైసిప్స్ ని పుల్ చేయాలి. లేదు ఎవరన్నా ఇంట్లో సపోర్ట్ చేస్తారు అంటే ఈ చిన్న వీడియోలో చూపించినట్టు వాళ్ళ సపోర్ట్ తీసుకుని 2 చేతులతో బైసిప్స్ ని పుల్ చేయొచ్చు. వెడ్నెస్డే అండ్ సాటర్డే లెగ్స్ వర్కౌట్ ఉంటుంది. లెగ్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రీ స్క్వాట్స్.
ఇది కరెక్ట్గా షోల్డర్ వెయిట్కి మీ టోస్ పెట్టుకొని స్క్వాట్ కొట్టాల్సి ఉంటుంది. అదైన వెంటనే లంజెస్. ఇది షోల్డర్ వెయిట్కి మీ లెగ్స్ పెట్టుకొని అదే డైరెక్షన్లో లెగ్స్ని కొంచెం ఫార్వర్డ్ పెట్టి డౌన్ అండ్ అప్ చేస్తే లంజెస్ కంప్లీట్గా అవుతుంది. లెగ్ చేంజ్ చేసి కూడా సేమ్ ఫామ్లో చేయాల్సి ఉంటుంది. ఇది 25 into 5 సెట్స్ అయిన తర్వాత లాస్ట్లో సుమో స్క్వాట్స్ చేయండి. కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం ఎక్కువ వైడ్గా పెట్టుకొని టోస్ని అవుట్వర్డ్స్ చూపించి స్క్వాట్ కొట్టాలి. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి కాఫ్ రైజెస్. కాఫ్ రైజెస్ అయిన వెంటనే యాబ్స్ ఉంటుంది. యాబ్స్ ఈసారి ఆబ్లిక్ క్రంచెస్. ఇది వచ్చేసి అప్పరో కాదు లోయరో కాదు ఆబ్లిక్ అంటారు. సైడ్ కి పడుకొని ఒక లెగ్ ముందుకేసేసి సైడ్ క్రంచ్ చేసేది ఆబ్లిక్ క్రంచెస్. సో ఇంతవరకు చూసిన ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్గా 3 months చేస్తే గ్యారంటీగా వెయిట్ లాస్ అవుతారు. దానికి నేను గ్యారంటీ. కాకపోతే 2 to 3 months తర్వాత మీ బాడీ ఈ ఎక్సర్సైజ్కి రియాక్ట్ అవ్వదు. దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ లెవెల్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకో వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కేవలం ఎక్సర్సైజ్ మాత్రం చూపించాను. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే దీంట్లో సిరీస్లో. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కంప్లీట్గా డైట్ పైన బేస్డ్ అయి ఉంటుంది. మీకు ఆ వీడియో చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో డైట్ని కమెంట్ చేయండి. ఈ వీడియో ఏమనిపించింది కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫిట్నెస్ రిలేటెడ్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇటువంటి అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంతవరకు నమస్తే.